వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా ఛానల్. తెరాస పార్టీ తరపున తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా 2014 నుండి 2018 వరకు పనిచేశారు మొహమ్మద్ అలీ. అప్పటి నుండి పార్టీకి సంబంధించిన కీలక చర్చల్లో పాల్గొనడంతో పాటు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఏదైనా చొరవ చూపించేవారు. పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొని ప్రసంగాలతో కార్యకర్తలను ప్రోత్సహించేవారు. అయితే ఇటీవల కాలంలో తెరాస పార్టీ ఓటమి చవిచూసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తున్నారు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెరాస నాయకులు మొహమ్మద్ అలీ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ప్రథమ చికిత్స అందించారు. సిపిఆర్ అందించడానికి సరూర్ నగర్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఋషి అక్కడ కృషి చేసినట్లు తెలుస్తుంది. సిపిఆర్ అనంతరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈయన ఆరోగ్యంపై పార్టీ కార్యాలయాల్లో నాయకులతో కూడా చర్చలు నిర్వహించడం విశేషం. గతంలో మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్గా కూడా పనిచేయడం విశేషం.